హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ అంటే దీనికి 2 పవర్ విండోస్లు వస్తాయి, పవర్ స్టీరింగ్ వస్తుంది, వెనుక మాత్రం 2 మాన్యువల్ వస్తాయి. ఇది 2012 మోడల్ ఉమ్మడి బండి. ఏపీ తెలంగాణ ఇద్దరు కోర్చిస్తుంది. ఎక్కడ సీసీ తీసినా ఎక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ఓన్లీ పెట్రోల్ తోటి నడిచిన బండి. 70,000 తిరిగింది బండి. చూడొచ్చు, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది బండి మొత్తం రివ్యూ చూపిస్తా. బండిలో ఏముంది, మైనస్ ఎలా ఉంది మొత్తం చెప్తా. ప్లస్ ఉంటే ప్లస్ చెప్తా, మైనస్ ఉంటే మైనస్ చెప్తా. 4 సీల్ టైర్లు ఉన్నాయి. సెంటర్ లాక్ కూడా ఉంది ఈ బండికి. చూడవచ్చు బండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి చూడొచ్చు. ఇంకో వర్షం పడుతుంది ఈరోజు. వర్షాలను వీడియో తీస్తున్నాం. ఈ గ్లాస్ మాత్రం ఒరిజినల్ కాదు, ఇది మాత్రం షోరూమ్ గ్లాస్ కాదు, చేంజ్ అయింది. ఎందుకంటే ఇది కామన్, ఎందుకంటే మనకు చేంజ్ చేయడం ఇది చాలా మంచిదే. ఇది ఇంకో టైర్లు వచ్చేసి చూడొచ్చు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. వర్షాల్లో కనుక కొంచెం క్లియర్గా అవుపిస్తలేదు. ఇంకో సస్పెన్షన్ ప్రకారం కూడా అంతా బాగుంది బండి. ఇంకో ఈ మాత్రం షోరూమ్కి వెళ్ళి వచ్చినాయి. ఇంకో షోరూమ్ గ్లాస్. ఇది చూడ, ఇంకో 2012. ఇక్కడ క్లియర్గా అవుపిస్తుంది చూడొచ్చు. షోరూమ్కి వెళ్ళి వచ్చిన గ్లాస్కి ఇట్లా 2012 అని ఉంటుంది. ఇంకో సీట్లు రకంగా చూసుకుంటే కూడా లెదర్ సీట్లు ఉన్నాయి. కస్టమరు మన స్క్రీన్ కూడా ఎగస ఫిట్టింగ్, అది కంపెనీకి రాదు, ఫిట్ చేసుకుంటూ. ఇంటీరియర్ ప్రకారం కూడా ఎంత చాలా నీట్గా ఉందో చూడండి. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఎలాంటి డస్ట్ కూడా అయితే ఏం రాలేదు. ఇంకో పవర్ విండోస్ ఒకటి వస్తుంది. లోపల మ్యాట్లు కూడా ఫుల్ మ్యాట్ కూడా ఉంది. బండి అయితే లోపల చాలా, ఎందుకంటే కొంచెం వాషింగ్ మాత్రం చేపి డైరెక్ట్ ఇప్పుడే మన కస్టమర్ మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ ఎట్లా ఉందో అట్లనే. ఈ పిల్లర్లు కూడా అన్నీ చెక్ చేసిన నేను. పిల్లర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఈ పిల్లర్ల విషయాల గురించి మొత్తం నాదే గ్యారంటీ. ఎందుకంటే గడుపు ముందుకి లబ్బర్ తీస్తే వర్షం వచ్చినప్పుడు వాటర్ లీక్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి నేను మొత్తం చెక్ చేసిన నేను. ఇదంతా చూడవచ్చు. ఈ డోర్ కూడా ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. వెనక సీట్లు చూడవచ్చు. ఎక్కడ కూడా చినగలేదు సీట్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. సీట్లు చూడవచ్చు. ఓన్లీ బండి మనం ఇప్పటికైతే మాత్రం బండిలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం అవుపిస్తలేదు. మనం ఆయిల్ చేంజ్ చేయించుకొని మీరు ఏమైనా ఎగస ఫిట్టింగ్ అనుకుంటే చేయించుకోవచ్చు. ఎగస ఫిట్టింగ్ కూడా మీకు ఏం లేదు. బండి అయితే పెట్రోల్నే జెన్యున్గా నడిచింది బండి. ఇవన్నీ చూసిన ఆల్రెడీ నేను ఇప్పి చూడడం జరిగింది. వెనక ఇట్లా మాన్యువల్ వస్తుంది. ఈ డోర్ కూడా ఒరిజినలే. చూడవచ్చు. టైర్లు చూడవచ్చు. ఇక్కడ క్లియర్గా అవుపిస్తుంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. టైర్ల విషయంలో అయితే నో టెన్షను. కంపెనీ వచ్చేసి కూడా అపోలో ఉన్నాయి. అపోలో వేయించిన కస్టమరు. ఇక్కడ పెట్రోల్ అని ఉంటుంది కానీ ఈ స్టిక్కర్ పోయింది. ఇది వచ్చేసి బ్యాక్ సైడు. మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ. వెనక గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే. ఈ గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదు. రివర్స్ కెమెరా కూడా ఉంది బండికి. కింద సస్పెన్షన్ ప్రకారం కూడా చూడవచ్చు. ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్ అయితే ఏం రాలేదు. ఇంకొక టైర్లు ఇప్పుడు చూడవచ్చు. చూడండి, కొంచెం అయితే డిక్కి మాత్రం కొంచెం వెళ్తలేదు. అది కొంచెం కస్టమర్ తీయక చాలా రోజులు అయిందంట, దానివల్ల కొంచెం వెళ్తలేదు. డిక్కి ప్రకారం డిక్కి కూడా ఒరిజినల్ ఉంది. డిక్కి గురించి నాది గ్యారంటీ ఆల్రెడీ, ఎందుకంటే నాకు చూసితేనే నాకు అర్థమైంది కనుక. కాకపోతే వెళ్తలేదు. జర ఆయన తీయకనంటే ఒక 1 మంత్ అట్లా అవుతుందంట, దానివల్ల వెళ్ళలేదు. ఇది వచ్చేసి రైట్ సైడ్. ఇది వచ్చేసి చూడవచ్చు. టైర్ ఇక్కడికి క్లియర్ అవుపిస్తుంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇది కూడా 2012. ఇది కూడా 2012 ఒరిజినల్ గ్లాసెస్. వెనక ఇట్లా 2 మాన్యువల్ వస్తాయి చూడండి. ముంగడ 2 పవర్ విండోస్లో వస్తాయి. ఎల్ఎక్స్ఐలా అంటే ఇదే 2 వెనక మాన్యువల్ వస్తాయి, ముంగడ 2 పవర్ విండో. ఈ డోర్ కూడా అంత ఒరిజినల్ ఉంది. చూడవచ్చు. ఈ పిల్లలు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. లోపల ఇంటీరియర్ కూడా చూడవచ్చు. మంచి మన ఒక ఫ్యామిలీ, ఒక మంచి చిన్నపాటి ఫ్యామిలీగా అయితే ఎక్సలెంట్ ఉంటుంది బండి. చూడవచ్చు. ఒరిజినల్ పెట్రోల్. ఎందుకంటే చాలామంది నాకు పెట్రోల్ కావాలని చాలామంది కాల్ చేస్తారు కనుక ఈ మధ్యలోనే పెట్రోల్ బండి పెట్టడం జరుగుతుంది. చూడవచ్చు. ఇది 2010. ఇది కూడా షోరూమ్ గ్లాసే. 2 పవర్ విండోస్లు. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్. ఇది చూడవచ్చు. బ్రేక్ ఫంక్షన్ కానీ, క్లచ్ ఫంక్షన్ కానీ, కొన్ని బండ్లకు ఇంజన్ నెంబర్ చేసిన వీడు ఇస్తారు కానీ ఈ పెట్రోల్ ఈ బండికి అయితే డీజిల్ బండ్లకి అయితే చాలా వరకు వస్తుంది.
ఎక్కడ కొట్టి, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే డోర్ పోయినా డోర్ వేయించుకోవచ్చు, కానీ ఇక్కడ డస్ట్ గిట్ వస్తే మాత్రం మళ్ళీ డోర్ కూర్చోదు. అంతా టోటల్ ఒరిజినలే. అడ్జస్ట్మెంట్ సీటు మీకు రీడింగ్ కూడా ఎంత తిరిగింది అనేది చూపిస్తాను నేను. 70,976 మనమైతే కస్టమర్ చెప్తుండు, అదే చెప్తున్నాం. కస్టమర్ మనమైతే ఈ రీడింగ్ విషయంలో మాత్రం మనకు గ్యారంటీ. ఈ బండి కాదు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్క బండి చెప్తాను నేను. ఈ డోర్ల గురించి కానీ, ఇంజన్ గురించి కానీ, సస్పెన్షన్ గురించి కానీ నేను చెప్తా. కానీ ఈ రీడింగ్ మాత్రం కస్టమర్ మీకు డౌట్ ఉంటే షోరూమ్ టాక్ చెక్ చేయించుకోవచ్చు. నువ్వు చూడొచ్చు, స్క్రీన్ కూడా వేసిండు కస్టమర్. మీకు స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు, చూపిస్తా. ఇంకో బండి స్టార్ట్ అయింది. ఇంకో ఏసీ కూడా రన్నింగ్ ఉంది. మీకు ఏసీలోనే ఇంజన్ సౌండ్ చూపిస్తా. ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంది, చూడొచ్చు. ఇంకో రివర్స్ కెమెరా, స్క్రీను, బండి చూడొచ్చు. చాలా నీట్గా ఉంది. కొంచెం వాషింగ్ చేపిస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకో ఏసీ కూడా కూల్ చిల్డ్రన్ ఏసీ వస్తుంది, చూడొచ్చు బండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. దీని ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే మొత్తం చెప్తాను నేను. బాగానే లేపు నీకు చూపిస్తా, చూడండి. ఇంకో ఈ టైరు కూడా చూడొచ్చు, ఒరిజినల్ టైరు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకో మీకు ఇంజన్ సౌండ్ కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఏసీ ఆన్ చేసి చూపిస్తున్నా. కాకపోతే మాత్రం ఈ బానెట్ మాత్రం చేంజ్ అయింది. ఈ బానెట్ మాత్రం ఒరిజినల్, అంటే కామన్గా చెట్టు కింద అయితే రాయి పడ్డ కూడా డ్యామేజ్ కావచ్చు. మనకైతే యాక్సిడెంట్ అయితే ఎక్కడ అవుపిస్తలేదు. ఎన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఎక్సైడ్ బ్యాటరీ ఉంది, ఆప్రాన్ అన్ని ఒరిజినలే. చూడవచ్చు, బ్యాగ్ కూడా ఆయిల్ ఏం లేదు, చూడొచ్చు. ఇంజిన్ సౌండ్ కూడా ఇక్కడ ఎడ్డిగిట్ అయితే ఏమైతే ఇప్పలేదు. ఇదంతా అయితే ఒరిజినల్ ఉంది. చేసి గిట్ట ఇదంతా అయితే ఒరిజినల్ ఉంది. కాకపోతే బానెట్ మాత్రం చేంజ్ అయింది. చూడొచ్చు, ఉమ్మడి బండి, ఏపీ తెలంగాణ ఇద్దరికి వర్తిస్తుంది. 3. హలో అండి, నమస్తే. చూసిరు కదా బండి మొత్తం రివ్యూ. 2012 LXi. దీనికి పవర్ విండోస్ 2 వస్తాయి, సెంట్రల్ లాకింగ్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఒక బానెట్ మాత్రం చేంజ్ అయింది. అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. ఈ పెయింట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది. డిక్కీ ఒరిజినల్ ఉంది, 4 డోర్లు ఒరిజినల్ ఉన్నాయి, 4 గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. బండిలో ఇప్పటికిప్పుడు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఓల్డ్ వచ్చి ఆయిల్ చేంజ్ చేసుకొని తీసుకుపోవడమే. బండి మాత్రం ఇన్సూరెన్స్ కూడా లేదు. కస్టమర్ ప్రైస్ మాత్రం వచ్చేసి 2,60,000 ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఆయన యాక్చువల్ 2,80,000 దాకా అన్నట్టు. సార్ నేను రా సార్ ఆ మోడల్కి అని చెప్పిన నేను. అంటే సరే అని 2,60,000, అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు రండి, డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిపిస్తా, ఓనర్ తోటే డీల్ చేస్తా. ఈ బండి మనకు ఓవల్ డీల్ అయినా కానీ కమిషన్ మాత్రం మన కమిషన్ ఉంటుంది, ఆ కమిషన్ తీసుకుంటా, అంతే తప్ప ఏం లేదు. బండి మాత్రం టోటల్ రివ్యూ. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి, ఈ బండి డీటెయిల్స్ మొత్తం చెప్తాను నేను. ఈ బండి మాత్రం సింగిల్ ఓనరే బండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సింగిల్ ఓనరే. ఇంకా మీకు ఏమైనా ఇంకా మంచి పనులు కావాలంటే కూడా మనకు వాట్సాప్లో మీరు పెట్టండి. చాలామంది కాల్ చేస్తారు, నో ప్రాబ్లం, అన్ని కాల్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నా. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం 100% ఈ బండి గురించి డీటెయిల్స్ చెప్తా. 70,000 మాత్రం కస్టమర్ మాత్రం అంటుండు. అది మనమైతే మాత్రం దాని గురించి నిజం చెప్పలేము. మీకు వచ్చి డౌట్ చూసుకోవచ్చు, మెకానిక్ కూడా చూపించుకోవచ్చు, నో డౌట్, ఇబ్బంది ఏం లేదు. చూపించుకున్నా బండి మాత్రం టోటల్ ఒరిజినల్గా ఉంది. ఇది ఒక్కటే, ఈ బానెట్ ఒక్కటి చేంజ్ అయ్యింది, ఈ గ్లాస్ ఒకటి, అంతే తప్ప టోటల్ ఒరిజినల్ ఉంది. అలా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.